21 ఏళ్ల క్రితం మొదలైన కారు ప్రయాణం ఆగిపోయింది. గులాబీ పార్టీ సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ దీనావస్థకు చేరింది. 13 ఏళ్ల ఉద్యమంతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ 10 ఏళ్ల పాటు పాలించారు. 6 నెలల క్రితం అధికారం కోల్పోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడ్డారు. గులాబీ పార్టీ ఈ స్థాయి పతనానికి కారణమేంటి? ప్రజలు ఎందుకు తిరస్కరించారు? గులాబీ పార్టీ తక్షణ కర్తవ్యమేంటి? హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ అప్డేట్. ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎదిగిన భారత రాష్ట్ర సమితి 2001 నుంచి ప్రతి ఎన్నికలలోనూ తన ప్రభావాన్ని చూపిస్తూ వస్తోంది. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం, ఆ తరువాత వెనువెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోవడం గులాబీ పార్టీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమ కాలంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూనే వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన గులాబీ పార్టీ 2 సార్లు అధికారం చేజిక్కించుకుంది. ఉద్యమ సమయంలో చట్టసభల్లో పదవులకు, మంత్రి పదవులకు రాజీనామాలు చేయడం క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి పార్టీకి మరింత బలం చేకూర్చింది. 2 సార్లు అధికారం చేజిక్కించుకోవడంతో ఇక తమకు తిరుగులేదనే విధంగా వ్యవహరించిందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే 2023 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. అధికారం పోయినప్పటికీ ఎక్కడా ఓట్ బ్యాంక్ పెద్దగా చేజారలేదు. రాష్ట్ర రాజధాని నగరం గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని రాష్ట్రం మొత్తం మీద 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీని సమాయత్తం చేయడం, అంతకంటే ముందే సమీక్షలు, సమావేశాలు నిర్వహించి అందరికంటే ఒక అడుగు ముందే గులాబీ పార్టీ వేసింది. అభ్యర్థుల విషయంలో ఆచీతూచీ వ్యవహరించారు కేసీఆర్. అభ్యర్థుల కూర్పు కూడా పక్కాగా చేశారు కేసీఆర్. అయినప్పటికీ కొంతమందికి టికెట్లు దక్కకపోవడం, మరికొంతమందికి టికెట్లు ఇచ్చిన తరువాత ఇతర పార్టీల్లోకి వెళ్లిపోవడంతో అక్కడ మరో అభ్యర్థిని నిలబెట్టారు కేసీఆర్. ఎంతో కొంత ప్రభావం చూపిస్తాం, ఖచ్చితంగా వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామన్న నేపథ్యంలో గులాబీ పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. పార్టీ ఆవిర్భవించాక మొదటిసారి లోక్సభలో తన ప్రాబల్యాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే 2వ స్థానం, మిగతా అన్ని చోట్ల 3వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4వ స్థానానికి పడిపోయింది. అటు కాంగ్రెస్ కు, ఇటు బీజేపీకి ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ కార్యక్రమాలు, సమీక్షలు, పోస్ట్ మార్టం చేపట్టింది భారత రాష్ట్ర సమితి. అంతకుముందే కేసీఆర్ ఆరోగ్యం బాగోలేకపోవడం, 2-3 నెలలు విశ్రాంతిలో ఉండడం పార్టీని కొంత దెబ్బతీసింది. అయినప్పటికీ 16 నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్రలు నిర్వహించారు. జనం నుంచి స్పందన విశేషంగానే లభించినప్పటికీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఒక్క స్థానం కూడా గెలవకపోవడం పార్టీ శ్రేణులను, నాయకత్వాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందని దానిపై గులాబీ పార్టీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఓటమిపై అతి త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఆలోచిస్తున్నారు. కింది స్థాయి క్యాడర్ను కూడా కలుపుకునేలా సమావేశాన్ని నిర్వహించడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. క్యాడర్ చేజారకుండా తాను చూసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఏదేమైనా ప్రతి ఎన్నికలోనూ గెలుస్తూ వస్తున్న బీఆర్ఎస్ పార్టీ తాజా ఎన్నికల్లో మాత్రం ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రాబోయే రోజుల్లో గులాబీ పార్టీ తన ప్రాభవాన్ని కాపాడుకుంటుందా లేదా అనేది చూడాలి.